మామూలు తెలుగు పాటను కూడా వెటకారంగా ఇంగ్లీష్ స్టైల్లో పాడడం అవి చేయడం తగ్గించండి. దిస్ ఇస్ వాట్ ఐ టెల్ టు మై. అన్ఫార్చునేట్లీ సార్ ఇప్పుడు అందరూ బాంబే సింగర్స్ వాళ్ళు చాలా బాగా పాడుతున్నప్పటికీ వాళ్ళు రెఫరెన్స్ పాయింట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకేమి నేను సలహాలు ఇవ్వడం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని నేను తప్పు కూడా పట్టను. నేను అవతల వాళ్ళు వేరే లాంగ్వేజ్లో పాడడం తప్ప నేనైనా ఎలా అంటాను, మేమందరం కూడా పాడాం. కానీ ఎవరి దగ్గర వేలెత్తి చూపించుకోకుండా వాళ్ళ భాషను సక్రమంగా పాడాం. ఇప్పుడు వాళ్ళు పాపం తెలియదు కాబట్టి వాళ్ళు తప్పు ఉచ్చారణ చేస్తే ఇది స్టైలైజ్డ్ అని చెప్పి దాన్ని ప్రామాణికం చేసేయడం అనేటటువంటిది క్షమించరాని నేరం. ఎవరైనా సరే, సంగీత దర్శకులు కానీ ఎవరైనా సరే, ఏ కవి మాత్రం ఒప్పుకోడండి. చెప్పుకోలేకుండా బయట నలిగిపోతున్నారు కానీ కవులందరూ కూడా. కొంతమంది సంగీత దర్శకులు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ చేత సక్రమంగా ఉచ్చారణ చేయించగలిగితే పాడించండి. శ్రేయా ఘోషాల్ ఉంది, చాలా మటుకు అమ్మాయి ఉచ్చారణ బాగుంటుంది. 90% అమ్మాయి తమిళ్ పాడినా ఏది పాడినా కూడా చాలా మటుకు ఉంటుంది. తాపత్రయపడుతుంది, నేర్చుకోవాలంటుంది. ఇప్పుడు ఉదిత్ నారాయణ, యూ కెనాట్ కరెక్ట్ హిమ్. అతని నేచర్ ఆఫ్ సింగింగ్ వేరే, పాపం ఆయన వాయిస్ వేరే. నేను ఆయన తప్పెందుకు పడతాను పాపం? ఆయన హిందీ తప్పు పాడితే మన అన్నాలు కానీ ఆయనకు తెలియదు. ఆయన తీసుకొచ్చి పాడిస్తున్నారు, ఆయనకు తెలిసినంతవరకు ప్రయత్నం చేస్తున్నారు. రాదు అని తెలిసి కూడా వాళ్ళ చేత పాడించే వాళ్ళని నేను తప్పు పడుతున్నాను కానీ సింగర్స్ పాటను. ఈ అవార్డులు ఇస్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుందండి. తమాషా ఏంటంటే ఎంత పంపకంలా అయిపోయిందని. ఇది నాకు అవార్డు రావాలని వెంపర్లాడటం కాదండి, నాకు రావాల్సినవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు. బెస్ట్ ఫస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్ అంటే అందరినీ వేదిక మీద కూర్చోాలని ఇలాగా. అలాగే బెస్ట్ ఫస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టింగ్, ఇది యాక్షన్ హీరో, బెస్ట్ మరొక హీరో. అలాగే సంగీతానికి వచ్చేసరికి ఏ పాటకి ఎవరికన్నా ఇవ్వండి, ఒక మంచి పాటకి బాగా పాడిన వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు సుశీల గారు కావచ్చు, సుశల దక్షిణామూర్తి కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, ఇవాళ వచ్చిన శ్రీరామ్ కావచ్చు. బెస్ట్ సాంగ్ ఎవరు పాడారో, బెస్ట్గా ఎవరు పాడారో వాళ్ళకే అవార్డులు ఇవ్వాలి. అలాగా ఇవన్నీ కూడా కొత్త గాయని గాయకుల్ని పెడదారిని పట్టిస్తున్నాయి తప్పించి వాళ్ళకి సరైన మార్గంలో వెళ్ళడానికి అవకాశాలు ఇవ్వట్లేదు.